హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడవు కథ వచ్చేసి పైన చూస్తే పండు, తెరిచి చూస్తే బొచ్చు. ఏమిటది? దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తాను. ఈరోజు కథ పేరు జ్ఞానోదయం. శరభయ్య గొడ్డలతో చెట్టును నరకటానికి బయలుదేరాడు. దారిలో చేతిలో ఉన్న గొడ్డలి జారి కింద పడింది. శరభయ్య వంగి దాన్ని తీసుకొని తిరిగి నడకను కొనసాగించాడు. కొద్ది దూరం వెళ్ళాడో లేదో మళ్ళీ గొడ్డలి జారి పడిపోయింది. ఇదేమిటి, ఈ గొడ్డలి ఇలా జారి కింద పడుతుంది అని మనసులో అనుకున్నాడు. ఈసారి గొడ్డల్ని తన చంకలో పెట్టుకున్నాడు. కానీ చిత్రంగా గొడ్డలి మళ్ళీ జారి కింద పడింది. దాంతో శరభయ్య అయ్యో ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆ గొడ్డల్ని గట్టిగా పట్టుకున్నాడు. కొద్ది దూరం పోగానే అతని తలపాగా జారి కింద పడింది. శరభయ్య తిరిగి తలపాగాన్ని తీసుకొని తలకు చుట్టుకొని బయలుదేరాడు. కాస్త దూరం వెళ్ళగానే మళ్ళీ తలపాగా కింద పడింది. తొందరలో చక్కగా మడిచి చుట్టుకోలేదు కావచ్చు అని మనసులో అనుకుంటూ దాన్ని తలపై చక్కగా చుట్టుకొని బయలుదేరాడు. కానీ మరు నిమిషానికే తలపాగా మళ్ళీ జారి కింద పడింది. దాంతో శరభయ్య ఆలోచనలో పడ్డాడు. అప్పుడు గొడ్డలి ఇప్పుడు తలపాగా ఎందుకు కింద పడుతున్నాయని అనుకుంటూ తలపాగాను ఒక చేతిలో, గొడ్డల్ని మరో చేతిలో పట్టుకొని బయలుదేరాడు. ఇంతలో కుక్క కరవడానికి వచ్చింది. ఆ కుక్క రోజు శరభయ్యను చూసేదే. ఎప్పుడు లేనిది ఈరోజు కరవడానికి రావడం ఏంటి అనుకున్నాడు. కుక్క మరుగుతూ కరవడానికి వస్తుండటంతో భయపడి వెనక్కి తిరిగి ఇంటి దారి పట్టాడు. గ్రామ కోడలికి చేరుకొని అక్కడున్న వారికి జరిగిన సంగతి చెప్పాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ ఊరి మాస్టారు విషయం విని, శరభయ్య నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ గొడ్డలికి చెట్టును నరకటం ఇష్టం లేదు. అందుకే అది నీ ప్రయత్నాన్ని ఆపుదామని పలుమార్లు కింద పడింది. కానీ నీవు పట్టు వదలని విక్రమార్కుల్లా గొడ్డల్ని పట్టుకొని బయలుదేరావు. అప్పుడు ఆ బాధ్యతను నీ తలపాగా తీసుకుంది. ఎందుకంటే ఆ చెట్టు తన తలకు రక్షణ కదా, అది చల్లని నీడనిస్తుంది. అలాంటి చెట్టుని నీవు నరికేస్తావా? నాకు ఇష్టం లేదు అని తన మనసులోని భావాన్ని వ్యక్తపరిచింది. ఇంకా కుక్క నేను మీరు పెట్టిన ఆహారం తిని ఎంతో విశ్వాసంగా ఉంటాను. అలాంటిది నీవు ఆ చెట్టు నీడని అనుభవిస్తూ దాన్ని పండ్లను తింటూ కూడా దాన్ని నరకబోతున్నావు. నీవు విశ్వాసఘాతకుడు అని నిన్ను కరవడానికి వచ్చింది అని వివరించాడు. శరభయ్య మాస్టారు మాటలకు ఆశ్చర్యపోయి అయ్యా నాకు వాటి భావం ఇప్పుడు అర్థమైంది. మీరు నా కళ్ళు తెరిపించారు. ఇక నుంచి నేను చెట్లను నరకను అన్నాడు. ఆనాటి నుంచి శరభయ్యతో పాటు గ్రామస్తులు చెట్లు నరకటం మానేశారు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ పత్తికాయ. మరో కథలో కలుద్దాం.